Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Nene mee Rafee. Friends, ఈరోజు మనం OPPO Reno 10 Pro Plus మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూ ఏంటనేది మీకు షేర్ చేస్తాను. సో మన దగ్గర ఉంది 12GB 256GB వేరియంట్ గ్లాసీ పర్పుల్. సో ఈ ఫోన్ మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఆఫ్లైన్లో అరౌండ్ 12GB ప్లస్ 256GB అరౌండ్ 55,000కి ఏమో వచ్చింది. అండ్ కొంచెం ఏదో ఆఫ్లైన్లో కూడా కొన్ని ఆఫర్లు కూడా అవి ఉంటాయి కదా, అండ్ ఆన్లైన్లో కూడా అంతే ఉన్నట్టుంది, 55,000కి ఏమో ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే Reno 10 Pro Plus అని ఉంటుంది, OPPO బ్రాండింగ్. అండ్ బ్యాక్ సైడ్ ర్యాము రోము 12GB 256GB వేరియంట్ మన దగ్గర ఉంది, గ్లాసీ పర్పుల్ కలర్. అండ్ మీకు సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ హెడ్కి ఏమో 1.170 ఉంది, బాడీకి ఏమో మీకు 0.564 ఉంది. యాజ్ ఫర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. బాక్స్ లోపల మీకు ఒక ఫోన్ ఉంటుంది, అండ్ ఒక టీపీ కేసు, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూలు, అండ్ ఒక 100 వాట్స్ ఛార్జరు, అండ్ మీకు ఒక టైప్ సి కేబుల్. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్లో మెయిన్ డిజైనే అట్రాక్టివ్గా ఉంటుంది. కర్వ్డ్ స్క్రీన్తో వస్తే 6.7 ఇంచెస్ ఉంటుంది. అండ్ OPPO Reno 10 Pro, 10 Pro Plus ఈ మూడు కూడా కర్వ్డ్ స్క్రీన్తో వస్తే ఆల్మోస్ట్ సేమ్ స్క్రీన్ వీళ్ళు దీంట్లో యూజ్ చేస్తారు. కర్వ్డ్ స్క్రీన్, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, మిడిల్ పంచ్ హోల్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ లా కనిపిస్తుంది, పేరు కూడా గ్లాసీ పర్పుల్. అండ్ మీకు క్యాప్సూల్ డిజైన్లో 3 కెమెరాలు ఉంటాయి, ఒకటి పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. ప్రో ప్లస్లో మాత్రమే మీకు పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. అండ్ డిజైన్ మాత్రం చాలా స్టైలిష్గా, చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాండీగా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్, మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్టు, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. టాప్లో మీకు ఇంకొక స్పీకర్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది అనమాట. డిజైన్ మాత్రం బాగానే ఉంది, వెయిట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో వాడింది 2K రెజల్యూషన్తో AMOLED స్క్రీన్, 6.7 ఇంచెస్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ లాంటిది మాత్రం దీంట్లో వీళ్ళు ఇవ్వలేదు. స్క్రీన్ క్వాలిటీ మాత్రం నిజంగా బాగుంది. ఇది 1400 నిట్స్ ఉంటుంది మ్యాక్సిమం బ్రైట్నెస్. స్క్రీన్ క్వాలిటీ మాత్రం డైరెక్ట్ సన్లైట్లో కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ మీరు యూట్యూబ్లో హై క్వాలిటీ రెజల్యూషన్తో ఉన్న వీడియోలు కాదు, ఏది కాదు, దీంతో తీసిన ఫోటోని స్క్రీన్ మీద పెడితే కూడా క్వాలిటీ మాత్రం డైరెక్ట్ సన్లైట్ కండిషన్లో చాలా నీట్గా కనిపిస్తుంది. స్క్రీన్ మాత్రం ఈ ఫోన్లో నాకు చాలా బాగా నచ్చింది. స్క్రీన్ విషయంలో మాత్రం నాకు ఎలాంటి డ్రాబ్యాక్స్ అయితే నేను నోటీస్ చేయలేదు, చాలా మంచిగా ఉంది. కలర్స్ చాలా బాగున్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. అండ్ మీకు వైడ్ L1 సర్టిఫికేషన్ ఉంది. మీరు నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో హెచ్డీలో మూవీస్ చూసుకోవచ్చు. ఓవరాల్గా స్క్రీన్ మాత్రం దీంట్లో ప్లస్ పాయింట్ అనమాట, చాలా మంచిగా ఉంది. స్క్రీన్ విషయంలో మాత్రం నాకు ఎలాంటి డ్రాబ్యాక్స్ అయితే కనపడలేదు. అండ్ చుట్టూ బెజల్స్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు. కర్వ్డ్ స్క్రీన్ కాబట్టి వల్ల మీకు బెజల్స్ కూడా తక్కువ ఉండటం వల్ల ఫుల్గా మీకు స్క్రీన్ వాడుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని ఇందులో వాడారు. ప్రాసెసర్ మాత్రం మీకు తెలిసి ఈ ప్రాసెసర్ ఎంత పవర్ఫుల్, స్టేబుల్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, రెస్పాన్స్ మంచిగా ఉంటుంది, పవర్ ఎఫిషియెంట్, బ్యాటరీ ఎక్కువగా కన్జ్యూమ్ చేయదు. గేమ్ ఆడుతున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంది. గేమ్ కూడా నాకు మంచిగానే అనిపించింది. సో ఓవరాల్గా ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో కూడా ఎలాంటి డ్రాబ్యాక్ అయితే లేదు. కాకపోతే ఇక్కడ 54,999 అంటే 55,000లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 8+ Gen 2 ఇస్తే ఇంకా బాగుండేదేమో నేనైతే అనుకున్నాను. ఎందుకంటే మనకి అరౌండ్ 50,000 రూపీస్ బడ్జెట్లో ఆల్రెడీ 8+ Gen 2 వస్తూనే ఉన్నాయి. సో దీంట్లో వీళ్ళు 8+ Gen 1 వాడారు. సో అది కొంచెం బెటర్గా ఇస్తే బాగుండేదని నేనైతే అనుకున్నాను. కానీ జనరల్గా ఇప్పుడు మనకి ఆల్రెడీ నథింగ్ ఫోన్ కూడా అరౌండ్ అదే బడ్జెట్లో లాంచ్ అయింది. సో అందుకని ఇది 8+ Gen 2 ఇస్తే బాగుండేదని నేనైతే అనుకున్నాను. కానీ ప్రాసెసర్ మంచిదే, కానీ బడ్జెట్లో ఇది ఉండాల్సింది కాదు, వేరే అదే 8+ Gen 2 ఉంటే బాగుండేది. అండ్ కమింగ్ టు ద మెయిన్, ఈ ఫోన్ అమ్మడానికి మెయిన్ రీజన్స్ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్. బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX890 సెన్సార్. అండ్ కెమెరా క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ముఖ్యంగా ఫొటోస్ తీస్తున్నప్పుడు మాత్రం చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ మీరు ఫ్లవర్స్ ఫోటోలు చూడండి ఫస్ట్, తర్వాత హ్యూమన్ ఫేసెస్ కూడా చూడండి. అండ్ దీంట్లో మీకు స్పెషల్గా కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇంత క్వాలిటీ రావడానికి కారణం ఏంటంటే దీంట్లో రెగ్యులర్ ప్రాసెసర్తో పాటు ISP అనేది వీళ్ళ ఓన్ ISP ఉంటుంది, మాలిసిలికాన్ X అని చెప్పి. ఇది చాలా పవర్ఫుల్. దీనివల్ల క్వాలిటీ అనేది, కెమెరా క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది. కెమెరా శాంపిల్స్ మాత్రం నిజానికి బాగున్నాయి. ఈ బడ్జెట్లో చాలా మంచి కెమెరా అని చెప్పాలి, చాలా చాలా మంచి కెమెరా నిజానికి. కెమెరా శాంపిల్స్ మంచిగా ఉన్నాయి. అండ్ మీకు రెండోది టెలిఫోటో లెన్స్ ఉంటుంది, పెరిస్కోపిక్ లెన్స్. సో దీంతో మీకు 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 2 కెమెరాలకు మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, మెయిన్ కెమెరాకు ఉంటుంది, పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉంటుంది. 3x వరకు ఆప్టికల్గా సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఇంకా మీరు కావాలనుకుంటే జూమ్ కూడా చేసుకోవచ్చు. 3xలో తీసిన పోర్ట్రేట్ షాట్స్ మాత్రం నిజానికి ఎక్సలెంట్గా ఉన్నాయి. అది కాకుండా కెమెరా
కెమెరా యూఐలో కొన్ని కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు వీళ్ళు. దీనివల్ల మీరు కొంచెం ఫోటోలు తీసుకునేటప్పుడు స్టైల్గా ఫిల్టర్లు పెట్టుకొని తీసుకోవచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు డిఫరెంట్ కలర్ షిఫ్టింగ్తో, అలాగే మీకు బ్లాక్ అండ్ వైట్తో అండ్ బ్యాక్ సైడ్ కలర్ బ్లాక్ అవుతుంది, బ్యాక్ సైడ్ బ్లాక్ అవుతుంది, ఓన్లీ మనం బాడీ ఇలా పెట్టుకోవచ్చు. ఇలా రకరకాల ఫిల్టర్స్ అవి ఇచ్చారు. దానివల్ల కెమెరా క్వాలిటీ మాత్రం చాలా నీట్గా అనిపించింది అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో దీంట్లో మీకు స్టెబిలేషన్ ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంది. అండ్ మీరు వీడియోలు రికార్డ్ చేసుకున్నప్పుడు ఓన్లీ మ్యాక్సిమం మీకు 1080pలో 60 FPS వరకు మాత్రమే స్టెబిలేషన్ సపోర్ట్ చేస్తుంది. 4Kలో స్టెబిలేషన్ ఇస్తే చాలా బాగుండేది. రెగ్యులర్ EAS మాత్రమే ఉంటుంది, కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం ఈ ఫోన్కి 4Kలో లేదు, 1080pలో మాత్రమే అవైలబుల్గా ఉంది. కానీ ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం క్వాలిటీ అయితే ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. ముఖ్యంగా ఫేస్కి పెయింట్ వేసినట్టు వస్తున్నాయి రెగ్యులర్గా పెట్టినా కూడా. ఇది ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం అంత గొప్పగా అయితే ఖచ్చితంగా లేదు. అండ్ UI మాత్రం ఫాస్ట్గానే ఉంటుంది, రెస్పాన్స్ మాత్రం మంచిగానే ఉంటుంది. అప్డేట్స్ కూడా వీళ్ళు రెగ్యులర్గానే రోల్అవుట్ చేస్తారు. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా డిస్ప్లే డిపార్ట్మెంట్లో సెట్టింగ్స్లో కూడా చాలా ఉంటాయి అండ్ అప్డేట్స్ కూడా రెగ్యులర్గానే ఇస్తారు, ఫాస్ట్గానే ఉంటుంది. UI మాత్రం Android 13తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, కానీ ఈ యాడ్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. బ్లోట్వేర్ అప్లికేషన్స్ మాత్రం ఎక్కువగా ఉంటాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో 4700 mAh బ్యాటరీ అండ్ 100 watts ఛార్జ్ అయితే బాక్స్లో ఇస్తారు. సో ఇది సరిపోతుంది. ఆ బడ్జెట్లో మనం దీంట్లో డ్రాబ్యాక్ చూడాల్సింది అయితే ఏం లేదు. సో అర్థమైంది కదా. ప్లస్ పాయింట్స్ మెయిన్ కెమెరా, డిస్ప్లే, ఇది మాత్రం అద్భుతం. కెమెరాలు మాత్రం నిజంగా బాగున్నాయి అండ్ డిస్ప్లే కూడా సూపర్గా ఉంది. కానీ ఇక మిగతావన్నీ మీరు ఒకటే ప్రాసెసర్ 8 Gen 2 ఇస్తే బాగుండేది. అండ్ రెండోది యాడ్స్ అండ్ అవి చెప్పాను కదా, అవి చూసుకోండి ఒకసారి. సో ఇది OPPO Reno 10 Pro Plusకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.